ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. 1971 ఇండియా పాకిస్తాన్ వార్ బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని దాయాది కళ్ళారా చూసింది. ఆ దెబ్బతో పాకిస్తాన్ మరోసారి బంగాళాఖాతంలోకి అడుగు పెట్టే సాహసం చేయలేదు. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత మన శత్రు దేశం కన్ను మళ్ళీ ఈ జలాలపై పడింది. బంగాళాఖాతంలో జలాంతర్గాములను మోహరించే ఆలోచన చేస్తోంది. పాకిస్తాన్ నేవీకి చెందిన సీనియర్ అధికారి వ్యాఖ్యలతో ఈ విషయం బయటపడింది. పాకిస్తాన్ తమ నౌకాదళంలోకి కొత్తగా హంగోర్ శ్రేణి జలాంతర్గాములను చేర్చుకునే ప్రణాళికలను వేగవంతం చేసింది. చైనా నుంచి 8 హంగోర్ శ్రేణి సబ్మెరైన్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఒకటి ఇటీవల చైనా నుంచి పాకిస్తాన్ చేతికొచ్చింది. దానికి ఎస్కార్ట్గా ఉన్నటువంటి ఫ్లోటిల్లా నౌక కమోడర్ ఒమర్ ఫరూఖీ మార్గ మధ్యలో శ్రీలంకలో ఆగారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ హంగోర్ శ్రేణి జలాంతర్గాములతో మా దేశ నౌకాదళ సామర్థ్యం అరేబియా సముద్రాన్ని దాటి విస్తరించనుంది. అతను చేసినటువంటి ఈ కీలక కామెంట్లో మెయిన్గా చెప్పొచ్చు, వీటితో మేము బంగాళాఖాతంలోనూ మా సైనిక శక్తిని మోహరించే అవకాశం దక్కుతుంది. ఇవి గేమ్ చేంజర్ సబ్మెరైన్లు. గతంలో విశాఖను టార్గెట్గా చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకు విశాఖనే టార్గెట్ చేయబోతోంది అనే దానికి సంబంధించి పర్టికులర్గా ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. మన దేశానికి సంబంధించినటువంటి అణు జలాంతర్గాములు విశాఖ కేంద్రంగానే రూపొందుతాయి. మన జలాంతర్గాములను నిలిపి ఉంచే ఐఎన్ఎస్ వర్ష కూడా ఇక్కడే ఉంది. గతంలో విశాఖలో పాక్ గూఢచారులను అరెస్ట్ చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. కీలకమైనటువంటి కమ్యూనికేషన్ లైన్లు ఉన్నాయి. బంగ్లా సహా పలు దేశాలతో వాణిజ్యానికి ఇదే కీలక మార్గం. అందుకే విశాఖపట్టణాన్ని పర్టికులర్గా పాకిస్తాన్ టార్గెట్ చేసిందనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో మన ఉత్తరాంధ్రలో కూడా ఈ గూఢచారులకు సంబంధించి కావచ్చు, ఉగ్రవాద లింకులు కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి. అంటే సముద్ర మార్గం ద్వారా విశాఖ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు కావచ్చు, లేకపోతే ఉగ్రవాదులు ఈ మార్గం ద్వారా దేశంలోకి ఎంటర్ అవ్వడానికి పర్టికులర్గా ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం చెన్నై కూడా ఆ కోవలోకే ఉంది. కానీ చెన్నైలో నిఘా ఎక్కువ ఉంటుంది. విశాఖపట్నానికి సంబంధించి ఉత్తరాంధ్రలో ఆల్రెడీ గూఢచార మూలాలు బయటపడటం, ఉగ్రవాద కదలికలు అక్కడ ఉండటంతో విశాఖను టార్గెట్గా చేసుకున్నారు. అందుకే వయా శ్రీలంక వస్తూ కూడా విశాఖ కేంద్రంగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఐఎన్ఎస్ వర్ష కావచ్చు. భారతదేశానికి సంబంధించి అణుజలాంతర్గాములు ఎక్కువగా మన దేశం తరపు నుంచి అణుజలాంతర్గాములు బయలుదేరాలన్నా అవి విశాఖ కేంద్రంగానే బంగాళాఖాతం గుండా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. అందుకే చైనా నుంచి తెప్పించుకున్నటువంటి 8 హంగోర్ శ్రేణి సబ్మెరైన్ల సహాయంతో ఇండియాని వైజాగ్ కేంద్రంగా టార్గెట్ చేస్తోంది పాకిస్తాన్. ఇది ప్రధానంగా మనకు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ హంగోర్ జలాంతర్గాములను పాక్ బంగాళాఖాతంలో మోహరించేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవడంతో పాటు ఏ దేశానికి ప్రాదేశిక సముద్రం అయితే బంగాళాఖాతం కాదు, ఇది కూడా పర్టికులర్గా ఒక అంశం. విశాలమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉండటం, అలాగే బంగాళాఖాతం అనేది ఏ దేశానికి కూడా ప్రాదేశిక సముద్రం కాదు. కొన్ని మైళ్ళు దాటి వెళ్ళిన తర్వాత ఫ్రీ జోన్ లాగా ఉంటుంది. ఎవరైనా సరే తమ దేశాలకు సంబంధించినటువంటి నౌకల్ని నిలిపి ఉంచుకోవచ్చు. అలాగే ఆ నౌకల్ని ఆ మార్గం గుండా వెళ్ళొచ్చు. భారతదేశానికి అత్యంత దగ్గరగా ఒక తక్కువ నాటికల్ మైళ్ళ దూరంలో ఒక ఫ్రీ జోన్గా ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడుంది అంటే అది వైజాగ్ కేంద్రంగా ఉన్నటువంటి బంగాళాఖాతానికి సంబంధించి అక్కడ ఉంది. కాబట్టి ఆ జోన్లో బంగ్లాదేశ్కి వెళ్ళేటువంటి సమయంలో అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి వాణిజ్య కార్యకలాపాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సబ్మెరైన్లు, మేము సెక్యూరిటీ, అలాగే ఇటీవల బంగ్లాదేశ్తో ఏర్పడినటువంటి హసీనా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్తో ఏర్పడ్డటువంటి స్నేహం కావచ్చు, ఇతరత్ర అన్నిటితో ఆల్రెడీ విమాన రాకపోకలు మొదలైపోయాయి, వాణిజ్య నౌకలు తిరగడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో వయా శ్రీలంక ఎక్కువగా కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి నౌకలు అంతర్జాతీయ జలాల గుండా బంగ్లాదేశ్లోకి వెళ్ళడం, అది భారత్ చుట్టూ తిరుగుతూ వెళ్ళడంతో ఏదో ఒకరోజు బంగ్లాదేశ్ కేంద్రంగా దీనికి సంబంధించి పావులు కలుపుతారని ఊహించారు. కానీ బంగాళాఖాతం కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలకి విశాఖను టార్గెట్గా చేసుకొని విశాఖ ద్వారా దేశంలో అరాచకాలు సృష్టించడానికి పాకిస్తాన్ సిద్ధమైంది అనేటువంటి మాట అయితే ఆ కమాండర్ పర్టికులర్గా శ్రీలంకలో ఆగి మీడియాతో మాట్లాడిన దాన్ని బట్టి అయితే అర్థమవుతుంది. మరొక్కసారి పాకిస్తాన్ కుట్ర అయితే బయటపడింది. ఈ నేపథ్యంలో భారత్తో పాటు బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక తీర దేశాలు కూడా ఉన్నాయి.
తీర ప్రాంతం నుంచి సముద్ర లోపలికి 12 నాటికల్ మైళ్ళ వరకు ప్రాదేశిక జలాలుగా గుర్తిస్తారు. 200 నాటికల్ మైళ్ళ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. ఆ సరిహద్దులు దాటితే అంతర్జాతీయ జలాలే. అక్కడ ఏ దేశ సైనిక నౌకలైనా స్వేచ్ఛగా సంచరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది పాకిస్తాన్ సబ్మెరైన్లకు ఒక అవకాశంగా మారింది. భారత్కి ఇది వ్యూహాత్మకంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం గుండా ఇండియాను టార్గెట్గా చేసుకొని అరాచకాలు సృష్టించడానికి పాకిస్తాన్ విశాఖను కేంద్రంగా చేసుకొని దేశంలోకి ఎంటర్ అవడానికి చూస్తుంది. అందుకే విశాఖ మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తూర్పు నావల్ కమాండ్ ఇక్కడే ఉంటుంది. మన దేశ అణు జలాంతర్గాములు విశాఖ కేంద్రంగానే రూపొందుతాయి. మన జలాంతర్గాములను నిలిపి ఉంచేటువంటి INS వర్ష కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం చాలా కీలకమైనటువంటి ప్రాంతం, కీలకమైనటువంటి టార్గెట్గా కూడా మనం చెప్పొచ్చు.